హాయ్ ఫ్రెండ్స్. పెద్ది పెద్ది చిక్రీ సాంగ్ ఎలాంటి సెన్సేషనల్ ట్రెండింగ్ అయిపోయిందో అందరికీ తెలుసు. నాకు కూడా స్టెప్స్ వేయాలనిపిస్తుంది, కానీ మనకు అంత డ్యాన్స్ అంత టాలెంట్ అయితే మనకు లేదు రామ్ చరణ్ లాగా మనం వేయడానికి. సో చాలామంది అయితే చిక్రీ సాంగ్ని హుక్ స్టెప్స్ని అయితే చాలా వైరల్ చేశారు, వైరల్ అవుతుంది కూడా. సో ఇన్స్టాగ్రామ్స్లో అలాగే ఫేస్బుక్లో ఎటు చూసినా యూట్యూబ్లో చూసినా ఎక్కడ షార్ట్స్లో ఇలాగా స్క్రోల్ చేస్తున్నా మనకైతే ఈ పెద్ద విధ్వంసం అయితే కనిపిస్తుంది చిక్రీ సాంగ్ది. సో చిక్రీ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందో ఒకసారి చూసుకుందాం. సో చిక్రీ సాంగ్ మోస్ట్ వ్యూడ్ సాంగ్ ఇన్ ఇండియన్ సినిమా అని అయితే మనం చెప్పుకోవచ్చు. 24 గంటల్లో ఈ సాంగ్ అన్ని లాంగ్వేజ్లో కలుపుకొని 46 మిలియన్ల వ్యూస్ని అయితే రాబట్టుకొని ఆల్ టైమ్ రికార్డ్ని అయితే సెట్ చేసి పారేసింది. మామూలు రికార్డ్ కాదు. సో అలాగే పుష్ప కిసిక్ సాంగ్ ఇది ఒక ఐటమ్ సాంగ్. సో లవ్ సాంగ్తో కంపేర్ చేస్తున్నాను అనుకోవద్దు. ఒక ఏ సినిమా రికార్డ్ని అయితే పెద్ది చిక్రీ సాంగ్ రికార్డ్ బ్రేక్ చేసిందో మనం తెలుసుకోవాలి కాబట్టి. సో ఇంకా పుష్ప కిసిక్ సాంగ్ చూసుకున్నట్లయితే 24 గంటల్లో ఆల్ లాంగ్వేజెస్లో 42 మిలియన్ల వ్యూస్ని అయితే రాబట్టుకుందనమాట. సో పెద్ది ఈ రికార్డ్ని 46 మిలియన్లతోటి బ్రేక్ చేసిందని మనం చెప్పుకోవాలి. ఇంకా లైక్స్ పరంగా చూసుకున్నట్లయితే మన అన్ని లాంగ్వేజ్లో కలుపుకొని పెద్ది చిక్రీ సాంగ్ అయితే 9,80,000 పైగా లైక్స్ని అయితే సొంతం చేసుకుంది. ఇంకా అలాగే పుష్ప చూసుకున్నట్లయితే లైక్స్ పరంగా 24 గంటలు అన్ని భాషల్లో కలుపుకొని 1.28 మిలియన్ల లైక్స్ని అయితే రాబట్టుకుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఐటమ్ సాంగ్. సో లైక్స్ పరంగా అయితే మాత్రం పుష్ప ముందుందని చెప్పాలి ఆల్ లాంగ్వేజెస్లో. ఇంకా అలాగే తెలుగులో చూసుకున్నట్లయితే పుష్ప కిసిక్ సాంగ్ 24 గంటలు 25 మిలియన్ల వ్యూస్ని అయితే రాబట్టుకోవడం జరిగింది. పెద్ది చిక్రీ సాంగ్ చూసుకున్నట్లయితే 24 గంటలు కాకముందే కేవలం 13 గంటల్లోనే పుష్ప రికార్డ్ని అయితే బ్రేక్ చేసి మొత్తం 24 గంటల్లో 32 మిలియన్ల వ్యూస్ని అయితే రాబట్టుకుని ఆల్ టైమ్ ఇండియన్ రికార్డ్ని అయితే బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే జస్ట్ 35 గంటల్లో ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ని సొంతం చేసుకున్న సాంగ్ కూడా చిక్రీ సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే జస్ట్ 35 గంటల్లోనే ఫాస్టెస్ట్ 50 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకున్న రికార్డు కూడా చిక్రీ సాంగ్కి రావడం అయితే జరిగింది. అలాగే 1.1 మిలియన్ల లైక్స్ని కూడా సొంతం చేసుకుంది. చిక్రీ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 60 మిలియన్ల వ్యూస్ని అయితే రాబట్టుకుంది. అలాగే 1.27 మిలియన్ల లైక్స్ని కూడా సొంతం చేసుకుంది అనమాట. అలాగే చూసుకున్నట్లయితే ఇండియా చార్ట్స్లో చిక్రీ నెంబర్ 1 ట్రెండింగ్లో అయితే నడుస్తుంది. అలాగే గ్లోబల్ వైడ్గా చూసుకున్నట్లయితే గ్లోబల్ చార్ట్స్లో యాష్2 అంటే సెకండ్ ట్రెండింగ్గా ఈ సాంగ్ అయితే ట్రెండ్ను క్రియేట్ చేసింది. ఇంకా అలాగే చిక్రీ సాంగ్ వైబ్స్ అయితే ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉన్నాయన్నమాట. సో అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే చిక్రీ సాంగ్ ఎంతటి ఘన విజయాన్ని ఫస్ట్ సాంగ్ తోటే అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకైతే కొనసాగుతుంది. ఇంకా అలాగే ఈ సినిమా గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ చిక్రీ సాంగ్ చిన్న ప్రోమో వచ్చినప్పుడు కొంతమంది అయితే ట్రోల్స్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో ట్రోల్స్ చేయడం వల్ల ఈ ఫ్యాన్స్ అయితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఏమనుకుంటారో ఫీల్ అవుతారు అనమాట. సో మా హీరోని ఎలా అంటున్నారు అలా అంటున్నారు, అలాగేమీ ఫీల్ అవ్వద్దు. ఎంతమంది ఎన్ని మేమ్స్ చేసుకున్నా ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి వాళ్ళు చేసే ఇప్పుడు 50 మిలియన్ వ్యూస్ మన లైక్స్ చేసే వాళ్ళు రామ్ చరణ్ ఫ్యాన్స్ వల్ల వ్యూస్ వచ్చాయి అనుకోండి. సో కొన్ని వ్యూస్ అనేవి యాంటీ ఫ్యాన్స్ వల్ల కూడా మనకి ప్లస్ అయ్యేది ఉంది. వాళ్ళ వల్ల కూడా తెలియని వాళ్ళకి కూడా ఈ సాంగ్ని తెలియపరుస్తారనమాట. సో అది మనం ట్రోల్స్ అనుకోవద్దు. ట్రోల్స్ రూపంలో వచ్చిన కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి రామ్ చరణ్ గారికి వాళ్ళు ఇచ్చే ఒక గిఫ్ట్ అనుకోవాలి. సో మేమర్స్కి ట్రోలర్స్కి ఇది ఒకటే చెప్పడం, రామ్ చరణ్ గారిని ఎంత ట్రోల్ చేసుకున్నా ఫ్యాన్స్ అయితే ఎటువంటి ఇబ్బంది పడద్దు. ఎందుకంటే అక్కడ ఇబ్బంది పడడానికి ఏం లేదు. ఇంకా ఉన్నదాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వైడ్గా రామ్ చరణ్ గారు అందరికీ తెలుసు. ఇంకా అక్కడ ఇక్కడ తెలియని ముస్లిం మొత్తగా ఉంటారు, వాళ్ళకు కూడా రామ్ చరణ్ ఈ సాంగ్ చిక్రీ సాంగ్ ఇంత హైలైట్ ఎంత పాపులర్ ఉందా ఈ ట్రోల్స్లోనే మనం చూస్తున్నాం. అలాగే మనం ఒకసారి వీడియో సాంగ్ ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత రామ్ చరణ్ గారి సత్తా ఏంటి, ఆ సాంగ్ ఏంటి, ఆ పాజిటివిటీ ఏంటి, ఆ వైబ్ ఎలా ఉండబోతుందో అదైతే మనకు అర్థమైపోతుంది. ఇదన్నమాట మ్యాటర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.